హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇప్పటి వరకు చాలామంది నన్ను సపోర్ట్ చేశారు, చాలామంది ఎంకరేజ్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. సో గతంలో నేను కూడా చాలా వీడియోస్లో చెప్పిన ప్రాపర్టీస్ కొనండి, ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు డబ్బు నుంచి డబ్బు సంపాదించాలంటే ప్రాపర్టీలోనే పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి చాలా విషయాలు చెప్పిన. సో ఇవన్నీ చెప్పడం వల్లనే మీరు ఎంతమంది ఆదరిస్తున్నారు, ఇంతమంది ప్రేమిస్తున్నారు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్తో, మీ అందరి సపోర్ట్తోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో గతంలో చాలా తక్కువ సార్లు మాట్లాడి ఉండొచ్చు, నేను దీని మీద మేబీ మాట్లాడకపోయి ఉండొచ్చు, ఆ టాపిక్ మీద మాట్లాడదామని వచ్చిన. అదేంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి, మరీ ముఖ్యంగా ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే లేఅవుట్స్లలో ప్లాట్స్ కొనే వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. వాళ్ళకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత అమౌంట్ పెట్టి మనం గజం కొంటే ఎంత టైంలో రిటర్న్స్ వస్తాయి, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతవరకు మనకు ఫ్యూచర్లో పెరగవచ్చు అన్నది ఈ వీడియోలో మాట్లాడదాం మనం. సో దీంట్లో 3 రకాలు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి అని ఉంటుంది. సో ఎల్ఐజి ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట ఇది. సో లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అంటే ఇక్కడ 5,000 రూపాయల గజం నుంచి 10,000 రూపాయల లోపల ఇదంతా లో ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఒక 150 గజాలు 200 గజాలు ప్లాట్ తీసుకుంటే యావరేజ్గా ఒక 15 లక్షల నుంచి 20 లక్షలు. ఎందుకంటే అంతకన్నా తక్కువలో దొరకాలంటే సిటీ సరౌండింగ్లో చాలా కష్టం. ఒకవేళ దొరికినా కూడా జీపీ లేఅవుట్లలో దొరకడం కానీ, ఫామ్ ల్యాండ్లో దొరకడం కానీ, ఇలాంటివి ఎక్కువ కేసెస్ ఉన్నాయి. డిటీసీపీ రెరా అప్రూవల్ ఉన్నాయి, చాలా తక్కువ దొరుకుతాయి. ఇట్లా కొన్ని ఉన్నాయి, డిటీసీపీ అప్రూవ్డ్ కూడా కొన్ని దొరుకుతాయి, మనకి రీసేల్లో కూడా కొన్ని దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏంటంటే ఇదంతా కూడా లో ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గనక ఒక 5 నుంచి 10,000 లోపల గజం కొంటే మీరు వెయిట్ చేయాల్సిన టైం డ్యూరేషన్ ఎంత అంటే మినిమం 10 ఇయర్స్. ఇది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కొందరికి యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు, బట్ వాస్తవం ఏంటంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. మినిమం అంటే కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మీరు 5 ఇయర్స్లో కూడా డబల్ అవుతాయి, అవ్వదనే సమస్యనే లేదు. అలా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న లొకేషన్లు, అలాంటి ప్రాపర్టీస్ కూడా మా దగ్గర ఉన్నాయి, మేము హెల్ప్ చేస్తాం. సో అలా కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఎంతవరకు అంటే మేజర్గా ఒక 5 ఇయర్స్ కంటే ఎబో, అంతకన్నా తక్కువలో అయితే అయ్యే ఛాన్సెసే ఉండవు. అంతకన్నా ఎక్కువ టైం వెయిట్ చేస్తాం, ఒక 5 నుంచి 10 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు మినిమం డ్యూరేషన్ అనుకుంటేనే ఇలాంటి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్లో వెళ్తే బాగుంటుంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే 10,000 నుంచి 15,000, 18,000 వరకు ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తుంది. అంటే ఇది ఎక్కడ వస్తుంది మనకి, హెచ్ఎండిఏలో కావచ్చు లేదా డిటీసీపీలో కావచ్చు, టౌన్స్కి నియర్ బై. ఇది మిడ్ టర్మ్, ఇదేంటంటే కొంచెం మిడిల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట. ఇది కొంచెం ఇది సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారు. ఎంత, 10,000 నుంచి 18,000 వరకు పెట్టగలిగే వాళ్ళు మీరేం చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు, లేదా రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్ రేడియస్ వరకు మున్సిపాలిటీస్కి నియర్ బై, టౌన్స్కి నియర్ బై, ఆల్రెడీ కొన్ని కమ్యూనిటీస్కి, కాలనీస్కి నియర్ బై ఉన్నాయి, ఇలాంటి లొకేషన్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 10,000 నుంచి 15,000 మధ్యలో, 18,000 మధ్యలో పెడుతున్నాం కాబట్టి అప్రిషియేషన్ రావడానికి ఒక 5 ఇయర్స్ టైం పడవచ్చు, 5 to 6 ఇయర్స్ కూడా పట్టవచ్చు. ఈ టైంలో కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి ప్రైమ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి కూడా మేము హెల్ప్ చేస్తాం. అలాంటి ప్రైమ్ లొకేషన్లో తీసుకుంటే మీకు ఒక 5 ఇయర్స్లో డబల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి లొకేషన్లో పెట్టాలంటే కనుక మనం ఈ మినిమం 10,000 నుంచి 18,000 గజం లోపల పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మనకి హెచ్ఐజి, అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట. సో వీళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే, అండ్ వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ వితిన్ 3 ఇయర్స్ to 5 ఇయర్స్లోనే డబల్ ట్రిపుల్ కూడా అవుతుంది. సో వీళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే వీళ్ళ బడ్జెట్ వచ్చేసి యావరేజ్గా వీళ్ళది 18,000, అంటే 15 నుంచి 18,000 మినిమం ఉంటుంది వీళ్ళది. ఇక్కడ నుంచి మొదలు పెడితే 30,000 వరకు కూడా గజం పెడతారు, 50,000 కూడా గజం పెడతారు. వీళ్ళు ₹1,00,000 గజం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ డెవలప్మెంట్స్ మీద, అక్కడ ఉన్న గ్రోత్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ రావాలి, డబల్ ట్రిపుల్ కూడా అవ్వాలి అనుకుంటే హైవేస్కి నియర్ బై, టౌన్కి నియర్ బై, మున్సిపాలిటీ లిమిట్స్లో, హెచ్ఎండిఏ లిమిట్స్లో, డిటీసీపీ లిమిట్స్లో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ ఉన్న దగ్గర ఈ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాంటి ఏరియాస్ని గుర్తించి అలాంటి ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువ రావడానికి ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఉంటుంది. చాలామంది మార్కెటింగ్ అసోసియేట్స్, ఏజెంట్స్ కావచ్చు, ఛానల్ పార్ట్నర్స్ కావచ్చు,
అదేవిధంగా కొందరు కస్టమర్స్ కూడా మేజర్గా ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళ బడ్జెట్ వచ్చేసి ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో ఉంటుంది, కానీ వాళ్ళ థాట్స్ ఏమో హై ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ లాగా రావాలనుకుంటారు. అక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే మనం డబ్బులు ఎంత పెడుతున్నామో పిండి కొద్ది రొట్టె అన్నట్టు, మనం తక్కువ బడ్జెట్ పెట్టినా సరే కొంచెం డిస్టెన్స్ వెళ్ళి కొనుక్కుంటే ప్రాబ్లం ఏం లేదు, కొంచెం వెయిట్ చేయాలి. కానీ మనం పెట్టేదే చిన్నగా పెడతాం, తక్కువ అమౌంటే పెడతాం, కానీ మనకి రాత్రి ఓవర్ నైట్లోనే సక్సెస్ వచ్చేయాలి, ఓవర్ నైట్లోనే ఎక్కువ అప్రిషియేషన్ రావాలని చెప్పి చాలామంది మిస్టేక్ చేస్తారు. సో నేను ఇక్కడ ఏం చెప్తా అంటే ఎవరైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ బడ్జెట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంది, ఎఫర్ట్ చేయగలుగుతా అనుకుంటే కనుక మీరు హైవేలకి టౌన్స్కి నియర్ బై ఉన్నాయి కొంచెం ప్రీమియంలో వెళ్ళొచ్చు. లేదు అంత ప్రీమియం మేము అఫోర్డ్ చేయలేమనుకున్నప్పుడు అఫోర్డబుల్లో హైవే నుంచి ఒక 5 కిలోమీటర్ల వరకు, మేజర్గా చెప్తున్నాయి ఇలా ఒక 5 కిలోమీటర్ రేడియస్ వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 5 కిలోమీటర్ లోపల బస్సులు రావడానికి పోవడానికి కానీ, లేదా కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కానీ వెళ్ళడానికి ఉన్నాయా లేదా, కనీసం బీటీ రోడ్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడు ఒక 20-30 ఫీట్స్ ఉన్నా ఫ్యూచర్లో ఇది ఒక 60 ఫీట్ రోడ్ అవ్వడానికైనా ఉందా లేదా ప్రపోజల్ అన్నది చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఎక్కడో తక్కువలో వస్తుంది కానీ అడవిలో పోయి కొనడము, ఇంకా తక్కువలో వస్తుందని చెప్పేసి ఎక్కడో పోయి 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అవతల పోయి ప్రాపర్టీస్ కొంటే కూడా అప్రిషియేషన్ అనేది ఎక్కడైనా వస్తుంది. ల్యాండ్ మీద భూమి మీద పెట్టుబడి పెడితే మీరు గుడ్డిగా పెట్టుబడి పెట్టినా పైసలు రిటర్న్ వస్తూనే వస్తాయి. కాకపోతే ఎంత ఫాస్ట్గా వస్తాయి, ఎంత టైమ్స్ మనకి పెరిగింది అనేది ఇన్వెస్ట్మెంట్, జనరల్ ఇన్వెస్ట్మెంట్ వేరు, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది వేరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే స్ట్రాటజిక్గా గ్రోత్ వస్తుందో, ఎక్కడైతే ఆర్గానిక్గా గ్రోత్ వస్తుందో, ఎక్కడైతే ఆర్గానిక్గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి లొకేషన్లను గుర్తించి అలాంటి లొకేషన్లో మన బడ్జెట్ తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి చాలామంది ఎవరైనా మీ బడ్జెట్ ఎంత, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు కస్టమర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, ముందు ప్రాపర్టీస్ చెప్పండి, ముందు లొకేషన్ చెప్పండి, ఆ తర్వాత పైసలు చెప్తా అంటారు. ఒకటి ఏంటంటే మీ క్లియర్ పర్పస్ ఏముంది, మీరు ఎందుకోసం కొనాలనుకుంటున్నారు, ఇది కనుక మీకు క్లియర్ కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాని తగ్గట్టు ప్రాపర్టీస్ చూపిస్తారు. మీరు కనుక పిల్లలు చిన్నగా ఉన్నారు, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ రావాలనుకుంటే కనుక మీరు దయచేసి మీరు హైవే నుంచి కొంచెం లోపలికైనా సరే వెళ్ళి తక్కువ బడ్జెట్లో ఎక్కువ గజాలు కొనుక్కోండి. సో దానివల్ల ఫ్యూచర్లో మీరు రీసేల్ చేసేటప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రీసేల్ వాల్యూ అనేది అద్భుతంగా ఉంటుంది. లేదు మాకు కొంచెం ఇమీడియట్గా కొంచెం అవసరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పిల్లలు ఒక 10th క్లాస్కి దగ్గరలో ఉన్నారు, వీళ్ళకి రేపు ఇంటర్మీడియట్కో లేక డిగ్రీకో బీటెక్కో ఎంటెక్కో ఎంబీఏకో వెళ్ళినప్పుడు లేదా ఫారెన్ కంట్రీస్కి ఏదైనా పంపించాలి అన్నప్పుడు మీరు దయచేసి ఐదర్ మిడ్ టర్మ్ ఆర్ హై టర్మ్, అంటే మనకి తొందరగా షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్ ఈ లెవెల్లోనే ఈ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే రేపటి రోజు ఎప్పుడు అమ్ముకున్నా కూడా ఈజీగా అమ్ముకునేటట్టు ఉండాలి, అదేవిధంగా ఏంటంటే ₹1 పెరిగేటట్టు ఉండాలి. అలా ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదంటే కనుక పిల్లలు ఇప్పుడు ఇంకో 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో మ్యారేజ్ చేయాలి, కానీ డబ్బులన్నీ ఉన్నాయి అని చెప్పి లోపల ఎక్కడో పోయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే టైంకి అమ్ముడు పోక, పెళ్ళి కాక, ఎడ్యుకేషన్ కోసం పంపించలేక చాలామంది ఇబ్బందులు పడతారు. మళ్ళీ ఆ ప్రాపర్టీ లోపల పోయి ఉన్నామని చెప్పేసి బిల్డర్లని, డెవలపర్లని వీళ్ళందరినీ తిట్టుకుంటాం. కాబట్టి దయచేసి మీరు కనుక ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ లోపే మేము ప్రాపర్టీ రీసేల్ చేస్తాం లేదా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు దయచేసి హై ఇన్వెస్ట్మెంట్ ఆర్ మిడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లోనే వెళ్ళండి. లేదు మనకు అర్జెంట్ ఏం లేదు, పిల్లలు చిన్నగానే ఉన్నారు, సో ఇప్పుడు వచ్చే అమౌంట్తోని తక్కువలో ఎక్కువ ప్రాపర్టీ కొనుక్కోవాలి, కొంచెం లోపలికైనా పర్లేదు, మేము వెయిట్ చేస్తాం, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పసే అనుకుంటే కనుక మీరు లోపలికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు బాగుపడతారు. ఒక ఏజెంటో, ఒక ఛానల్ పార్ట్నరో, డెవలపరో వచ్చి మీ ఇంటికి మీకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఒక ప్రాపర్టీ గురించి కొనమంటున్నారంటే వాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు. మీరు ఒక ప్రాపర్టీ కొనడం వల్ల వాళ్ళకి 1% 2% ఎంతో కొంత కమిషన్ వస్తుందేమో, వాళ్ళకు వచ్చే కమిషన్ చాలా తక్కువ. కానీ ఇలా మీరు కొన్న ప్రాపర్టీ రేపు లక్షల్లో కోట్లలో వాల్యూ పెరిగినప్పుడు మీరెంతైతే సంతోషపడతారో మీకన్నా రెట్టింపు సంతోషం వాళ్ళకు ఉంటుంది. ఆ డెవలపర్కి, ఆ బిల్డర్కి, ఆ సంబంధించిన ఎవరైతే మార్కెటింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీకు అప్రిషియేషన్ బాగా వచ్చింది, మీ నుంచి ఇంకా 100 రిఫరెన్స్లు వస్తాయని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకేమొస్తుందో, వాళ్ళ ప్రాఫిట్ గురించి చెప్తున్నారేమో అని ఆలోచించకుండా వీళ్ళు నా ప్రాఫిట్ కోసం చెప్తున్నారు, నా మంచి కోసం చెప్తున్నారు, నేను కొంటే నాకు కదా ప్రాఫిట్ వచ్చేదని మీరు ఆలోచిస్తే ఇవాళ మీరు 10 లక్షలు పెడితే రేపు 50 లక్షలు వచ్చినా, ₹1 వచ్చినా దానికి సంబంధించిన ఫ్రూట్ ఎంజాయ్ చేసేది మీరే. అంతేగాని మీరు ఇప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొన్న ప్రాపర్టీ తర్వాత రేపు 50 లక్షలు ₹1 అయితే ఆ మార్కెటింగ్ అసోసియేట్ని పిలిచి లక్షలు అయితే ఇయ్యరు. కానీ ఎప్పుడు ఒక పెళ్ళిళ్ళు ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ లాగా రిలేషన్ బాండింగ్ ఉండాలంటే దయచేసి రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోండి.
దయచేసి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అన్ని క్లియర్ టైటిల్ ఉండి, అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉండి, సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ రిటర్న్స్ వచ్చే విధంగా జెన్యున్గా సర్వీస్ ఇచ్చి జెన్యున్గా మీకు సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరే ప్రాపర్టీస్ కొనండి. ఎందుకంటే మేము మార్కెట్లో ఉన్నాం, కస్టమర్కి మంచి జరగాలి, కస్టమర్కి బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో మేము బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మీ దగ్గర ఎంత తక్కువ బడ్జెట్ ఉన్నా ఐ కెన్ ఛాలెంజ్ వన్ థింగ్, మీ దగ్గర మీ 1 year ఇన్కమ్, మీరు ఎంత చిన్న జాబ్ అయినా చేసుకోవచ్చు. ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రాపర్టీస్ కొనుక్కునే విధంగా మా దగ్గర ది బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత బడ్జెట్లో చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత టైంలో రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మేము హెల్ప్ చేస్తాం. సో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ బ్రదర్ సంజయ్ నాయక్ అండ్ టీమ్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.